క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా హృదయమార వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, జియో మినిస్ట్రీస్ ద్వారా జరిగిస్తున్న పరిచర్య అంతా మీరు చూస్తూ ఉన్నారు కల్లారా. మన ద్వారా అనేక ప్రాంతాలకు సువార్త అందించబడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏవైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు మనం స్పందించే విధానం కానివ్వండి, మెడికల్ క్యాంపులు, ఆ తర్వాత చారిటీ చేసే విషయంలో, మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చర్చి నిర్మాణాలు చేస్తున్న క్రమం అంతా మీరు చూస్తూ ఉన్నారు. మీ అందరి సహాయ సహకారాల వలన, ముందుగా దేవుని కృప వలన, ఆయన ప్రేరేపించింది మీరైనా నేనైనా సహకరించలేం కదా. దేవుని సహాయంతో జరుగుతున్న పరిచర్య కొరకై ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, వైజాగ్లో గాజువాకకు దగ్గరలో గంగవరం పోర్ట్ ఉంది. అనగా అది సముద్ర తీర ప్రాంతం. అక్కడ అన్యజనులు నివసిస్తున్న ఏరియాలో మరి సోదరులు జాన్ గారు వాస్తవంగా బాబుది ఉప్పాడ చక్కగా వాక్యంలో బలపడుతూ ఒకప్పుడు ఆటో వేసుకొని ఆటో డ్రైవర్గా ఉండేవాడు. వాక్యం బాగా నేర్చుకొని చక్కగా మాతో పాటు టీంలో ఉండి పరిచర్య విధానం విధి విధానాలన్నీ నేర్చుకొని చక్కగా ఈ దినం అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. దాదాపు 5 years అయింది అక్కడికి వెళ్ళి. మేము కూడా మరి తమ్ముని ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చాము. ఇన్నాళ్ళుగా చక్కని సంఘం ఒకటి ఏర్పడిందండి అక్కడ అన్ని జనాంగం మధ్య. సంఘం అనగా ఒక 20-30 మంది విశ్వాసులు, రక్షించబడిన విశ్వాసుల సమూహము, గుంపు దేవుడు అక్కడ తమ్ముడికి ఏర్పాటు చేశాడు. అయితే ఇప్పుడు అక్కడ చిన్న స్థలం ఒకటి తీసుకున్నారండి. సెంటున్నరా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. తమ్ముడు జాను మరి వాస్తవంగా ఉప్పాడ వాస్తవ్యుడు, కానీ పరిచర్య నిమిత్తం గత 4 సంవత్సరాల క్రితం ఈ గంగవరం ఈ పరిసర ప్రాంతాలకు రావడం జరిగింది. మంచి సేవకుడు తమ్ముడు, చాలా తగ్గింపు స్వభావం గలవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్థలం కోసం చాలా పాటలు పడ్డాడు. పరిచర్య ప్రారంభించి ఒక 5 ఏళ్ళు అయిపోయింది. మేము తరచూ వస్తా వెళుతూ ఉండేవాళ్ళం. తమ్ముడికి సపోర్టుగా పరిచర్యలో సహకారులుగా ఉండేవాళ్ళం. సో ప్రస్తుతానికి మరి పునాదుల వరకు వచ్చింది చర్చి నిర్మాణం. దయచేసి ఎవరైనా సహకారులు ఉన్నట్లయితే, ఇది ఇంతటితో ఆగిపోయింది. పునాది వరకు వచ్చి ఇప్పటికే దాదాపు 2.5 లక్షల వరకు ఖర్చు అయింది సైట్ కాకుండా. కాబట్టి సహకారులు ఎవరైనా కూడా దాతృత్వం కలిగి మీ వంతు సహకారం అందించాలని, ఈ చర్చి నిర్మాణం కోసం దోహదపడాలని ప్రభుత్వానికి నేను మనసారా అర్థిస్తూ ఉన్నాను. దయచేసి సహకరించండి. ప్రభు పనులు పాలుభాగస్తులు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. చాలా పేద సేవకుడు తమ్ముడు. అక్కడ చర్చి నిర్మాణం కోసం ప్రారంభించారు. పునాది వరకు వేశారు. ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు కదా ఎలా ఉంటాయో సేవలు. కాబట్టి ఎవరైనా దయచేసి ఆ చర్చి నిర్మాణానికి సహకరించాలని నేను మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. మనం తలా కొంత రూపాయి వేసుకుంటే ఆ పైకప్పు పడిందంటే అక్కడ ఆరాధన చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కనీసం స్లాబ్ వేయడానికి ఈ రోజుల్లో 1,50,000 నుండి 2 లక్షలు అవుతుంది. అలాగే ఇక గోడలు అవన్నీ అంటారా, దాదాపు ఒక 5 లక్షలైనా కావాలి. కాబట్టి నేను మిమ్మల్ని అర్థించేది ఏంటంటే, తమ్ముడికి మనం స్లాబ్ అన్న వేసి ఇవ్వగలిగితే, నీడన్న వేసి ఇవ్వగలిగితే అక్కడ ఆరాధన జరుగుతుందండి. దయచేసి ఈ విషయాన్ని గమనించి సాయం చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.